అనేక శతాబ్దాల క్రితం పర్వతాల మధ్య విరాజిల్లిన ఒక గొప్ప రాజ్యముండేది. ఆ రాజ్యం పేరు ధర్మపురి. ఆ రాజ్యాన్ని పాలించినవాడు మహారాజు వీరచంద్రదేవుడు. వీరచంద్రదేవుడు కేవలం రాజు మాత్రమే కాదు, ప్రజలకు తండ్రిలాంటివాడు. న్యాయం తప్ప మరొకటి అతని మనసుకు తెలియదు. పేదవాడి కన్నీరు రాజభవనంలో ప్రతిధ్వనించేది. కాని కాలం మారింది. చుట్టూ ఉన్న చిన్న రాజ్యాల పాలకుల్లో దురాశ పెరిగింది. వీరచంద్రదేవుడి సంపద, శాంతి, ప్రజల ఐక్యత అన్నీ వాళ్ల కళ్లల్లో మంటలుగా మారాయి. ఒక రాత్రి శత్రు రాజ్యాలు కలిసి ధర్మపురిపై దాడి చేశాయి. యుద్ధం మొదలైంది. ఖడ్గాల ఝంకారం, సైనికుల అరుపులు, కాలిపోతున్న ఇళ్ళు, రక్తంతో నిండిన నేల. వీరచంద్రదేవుడు యుద్ధభూమిలో నిలబడ్డాడు. కాని అతనికొక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ యుద్ధానికి కారణం శత్రువుల బలం కాదు, వాళ్లల్లో పెరిగిన దురాశ. రాజ్యం ఓడిపోతుందని తెలిసినా తన రాజ్యంలో ఉన్న అపారమైన నిధులు శత్రువుల చేతికి వెళ్లకూడదని నిర్ణయించాడు. కాని ఆ నిధులను ఎవరికైనా దక్కించాలి అనుకోలేదు. దురాశతో వచ్చేవాళ్లకు కాదు, ధర్మాన్ని అర్థం చేసుకున్నవాడికే ఆ నిధి దక్కాలి. అందుకే ఒక రాత్రి రాజు తన నమ్మకమైన శిల్పిని పిలిచాడు. ఈ రాజ్యం పతనమవుతుంది, కాని నా మాటలు పతనమవ్వకూడదు అన్నాడు రాజు. ఒక రాతి శాసనం చెక్కమని ఆదేశించాడు. ఆ శాసనంలో ఒక్క వాక్యం మాత్రమే ఉండాలి: సూర్యుడు నీడను తాకే చోటే నిజమైన నిధి. ఆ మాట వెనుక లోతైన అర్థం దాచాడు రాజు. ఆ తర్వాత వీరచంద్రదేవుడు చరిత్రలో మాయమయ్యాడు. రాజ్యం శత్రువుల చేతికి వెళ్ళింది. నిధుల కోసం అనేకమంది వచ్చారు, కాని ఎవరికీ ఏమీ దొరకలేదు. కాలం గడిచింది, శతాబ్దాలు మారాయి. ఇప్పుడు కథ మరో యువకుడి దగ్గర మొదలవుతుంది. అతని పేరు ఆదిత్య. పురావస్తు పరిశోధకుడు. చరిత్ర అంటే ప్రాణం. బంగారం కోసం కాదు, నిజం కోసం ప్రయాణం చేసేవాడు. ఒక పాత గ్రంథంలో రాజు దాచిన చివరి నిధి గురించి చదివాడు. అందులో అదే శాసనవాక్యం: సూర్యుడు నీడను తాకే చోటే నిజమైన నిధి. ఆదిత్యకు ఆ మాట నిద్రపట్టనివ్వలేదు. అతను ధర్మపురి అవశేషాల దగ్గరకు బయలుదేరాడు. అక్కడ పగిలిపోయిన కోటలు, పాత దేవాలయం, నిశ్శబ్దంతో నిండిన వాతావరణం. ఆ శాసనమున్న రాతిని చూసి ఆదిత్య మౌనంగా నిలబడ్డాడు. అతను తవ్వడం మొదలుపెట్టలేదు. ముందు ఆలోచించాడు. రాజు నిధిని దాచాడు, కాని దురాశతో వచ్చేవాళ్లకు దొరకకుండా ఎందుకు ఇలా గూఢార్థం పెట్టాడు అని ఉదయం నుండి సాయంత్రం వరకు సూర్యుడి కదలికను గమనించాడు. సాయంత్రం సమయంలో దేవాలయ గోపురం నీడ ఒక పగిలిన శివలింగాన్ని తాకింది. ఆ క్షణంలో ఆదిత్య కళ్లల్లో వెలుగు మెరిసింది. ఇదే సంకేతం. ఆ శివలింగం దగ్గర మెల్లగా తవ్వాడు. కొంత లోతులో ఒక రాతి ద్వారం బయటపడింది. హృదయం వేగంగా కొట్టుకుంటోంది. ద్వారం తెరిచాడు. అందులో బంగారం లేదు, వజ్రాలు లేవు, పాత తాళపత్ర గ్రంథాలు, రాజు కాలానికి చెందిన శాసనాలు, చరిత్రను మార్చే ఆధారాలు. ఒక తాళపత్రంలో వీరచంద్రదేవుడు స్వయంగా రాసిన సందేశముంది: దురాశతో నిధిని వెతికేవాడికి శూన్యతే మిగులుతుంది, ధర్మంతో వెతికేవాడికి జ్ఞానమే నిధి అవుతుంది. ఆదిత్య కళ్ళు తడిచాయి. రాజు దాచిన నిధి బంగారం కాదు, రాజు దాచింది సందేశం. ఈ రాజ్యం దురాశ వల్ల పతనమైంది, కాని ధర్మం వల్ల చిరస్థాయిగా నిలిచింది. ఆదిత్య ఆ గ్రంథాలను ప్రపంచానికి పరిచయం చేశాడు. చరిత్ర పుస్తకాలు తిరిగి రాయబడ్డాయి. వీరచంద్రదేవుడు మళ్లీ జీవించాడు. ఆదిత్య ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాడు, కాని అతని పేరు చరిత్రలో చెక్కబడింది.